ఏమో మా పెళ్ళిలో మా ఆడపడుచు గారు కట్టిన పసుపు కొమ్మ అన్నమాట. ఈ అక్షరాలకి మధ్యలో తలంబ్రాల బియ్యం అయితే మాత్రం మేము లెటర్స్కి యూజ్ చేసాం. ఆ చుట్టూ ఉన్న నల్ల పూసలు వచ్చేసి పెళ్ళిలో నల్ల పూసలు కడతారు కదా, ఆ నల్ల పూసలను అయితే మేము ఫ్రేమ్ చేసాం. ఇవన్నీ పెళ్ళిలో వరమాల ఉపయోగిస్తాం కదా, ఆ వరమాలలో ఉన్నటువంటి పూరెక్కల్నే దీని చుట్టూ ఉపయోగించామన్నమాట. ఇంకా వరమాల కింద ఉంది పెళ్లి బాసికాలు, 2 అమ్మాయి వాళ్ళవి 2 అబ్బాయి వాళ్ళవి. ఈ వరమాల చుట్టూతా కూడా తలంబ్రాల బియ్యంనే మేము మళ్ళీ వేసామన్నమాట. ఇదిగోండి చూడండి చుట్టూ. ఈ థర్మాకోల్ బాల్స్ కూడా పెళ్ళిలో యూజ్ చేసినవి అనమాట. పెళ్ళిలో తలంబ్రాలు పోసుకున్న తర్వాతకి కొంతసేపు ఆట పట్టించడం కోసం ఊదుతూ ఉంటారు కదా, వాటినే మేము కలెక్ట్ చేసుకొని ఇలా చుట్టూ మొత్తం కూడా గ్యాప్ లేకుండా ఫిల్ చేసేసాం. ఇదిగోండి చూడండి. ఇక్కడ ఈ తెల్ల పూసలు, ఆ మధ్యలో వరమాల రేకులు, ఈ మధ్యలో చూసే గోల్డ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వరమాలలోనే వచ్చాయన్నమాట. ఈ పూసలు కూడా వరమాలలోనే ఇచ్చారు. ఇవి 2 పక్కల ఒక తోరణం లాగా కట్టేసినట్టు పెట్టేసామన్నమాట. ఇది మీరు చూస్తుందేమో పై వరుసలో, ఇందాకలు చూసిందేమో కింద వరుసలో. ఇక ఫైనల్గా మధ్యలోనైతే ఫోటో అరేంజ్ చేసాం. ఇప్పుడు చూడండి క్లారిటీగా. ఈ మధ్యలోనేమో ప్రీ ఫోటో, దాని చుట్టుపక్కల కవర్ చేసుకోవడం కోసం పెళ్లి బాసికాలు, ఆ తర్వాత వరమాల యొక్క పూరెక్కలు, దాని చుట్టూ ఇంకొక లేయర్లో తలంబ్రాల బియ్యం వేసేసాం. దాని తర్వాత అటుపక్కన ఇటుపక్కన అబ్బాయి అమ్మాయి పేర్లు వచ్చే విధంగా ఒక్కొక్క అక్షరాన్ని అయితే మేము పెట్టామన్నమాట. ఇక చుట్టూ వైట్ ప్లేస్ ఏమీ లేకోకుండా థర్మాకోల్ బాల్స్ తోటి ఫిల్ చేసేసాం. అవే వరమాలలో ఉన్న పూరెక్కలు, తెల్ల పూసలు అన్నిటినీ ఒక తోరణంలాగా పైన కింద ఫ్రేమ్ చేసేసాం. ఇక చుట్టుపక్కల బార్డర్కి అయితే మాత్రానికి ఒక 2 కలర్ పేపర్స్ని యూజ్ చేసుకొని ఎల్లో అండ్ రెడ్ ఫ్రేమ్స్ని ఇలా చుట్టుపక్కల మీ సైడ్ డిజైన్ వేసేసాం అన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి ఇలా వచ్చేసింది.